కామ్రేడ్స్ నేను మీకు ఒక హార్స్ ట్రూత్ చెప్పాలి. ఏంటంటే ఫ్యాషన్ లో బిగ్గెస్ట్ మిత్ అండ్ బిగ్గెస్ట్ స్కామ్ అంటే తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్స్పెన్సివ్ గా కనిపించాలంటే ఎక్స్పెన్సివ్ షాపింగ్ చేయాలి. ప్రీమియం గా కనిపించాలన్నా ఎక్స్పెన్సివ్ బట్టలు వేసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ అది టోటలీ రాంగ్ అనమాట. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఎక్స్పెన్సివ్ బట్టలు ట్రై చేసి కూడా చాలా చీప్ గా బోరింగ్ గా అనిపించడం పెద్ద స్కామ్ అనమాట. సో ఇది మనలో చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. లైక్ ఎప్పుడో ఒకసారి ఒక మంచి అకేషన్ ఉన్నప్పుడు ఒక 1000 రూపీస్ షర్ట్, ఒక 1500 జీన్స్ లేదా ఒక 2000 లో ఒక మంచి స్నీకర్ తీసుకొని మంచిగా స్టైలిష్ గా అనిపించాలి అనుకుంటాం. బట్ కాకపోతే అంత బడ్జెట్ పెట్టినా కూడా మనం చూడడానికి ఏదో యావరేజ్ గా అండర్ కాన్ఫిడెంట్ గా చాలా బోరింగ్ గా కనిపిస్తాం. ఒక లగ్జరీ ఫీల్ అనేది ఉండదన్నమాట. బట్ ఇంకొక వైపు చూసుకుంటే ఇంకొకడు జస్ట్ 1500 లోనే ఒక సింపుల్ అవుట్ఫిట్ క్రియేట్ చేస్తాడు. చాలా క్లాసీగా ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంటుంది. సో దానికి రీజన్ ఏంటో తెలుసా? ఎందుకంటే ఇక్కడ నువ్వు నీ డ్రెస్సింగ్ మీద నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అనే దానికంటే నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు, నువ్వు కొన్న వాటిని నీపై ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో నీ అవుట్ఫిట్స్ ఎందుకు ఎక్స్పెన్సివ్ గా కనిపించడం లేదు అండ్ ఈవెన్ నీ ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ ని కూడా చీప్ గా కనిపించేలా చేసే 4 హైడెన్ మిస్టేక్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీటిని ఫిక్స్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా నీ అవుట్ఫిట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తాయి అండ్ ఈవెన్ చెప్పాలంటే నీ వార్డ్రోబ్ లో ఉన్న క్లాత్స్ కూడా ఎక్స్పెన్సివ్ గా కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఈవెన్ నువ్వు ఒక్క రూపీ కూడా స్పెండ్ చేయకుండానే. అసలు ఆ థింగ్స్ ఏంటి, వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేసి క్లియర్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా నీ అవుట్ఫిట్స్ ని ఎక్స్పెన్సివ్ గా చేంజ్ చేద్దాం అనుకుంటే సో వెంటనే వీడియోకి అయితే లైక్ చేసేయండి. మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి పూర్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ అనమాట. అండ్ చాలా మంది ఇక్కడ ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ కొంటారు కానీ ఫ్యాబ్రిక్స్ ని మ్యాచ్ చేయడంలో మటుకు ఫెయిల్ అయిపోతారు అనమాట. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అనేవి ఒక స్టోరీని క్రియేట్ చేస్తాయి అనమాట. ఫ్యాబ్రిక్స్ అనేవి ఒక స్టోరీని చెప్తాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక పర్సన్ ఒక మంచి లెనిన్ షర్ట్ వేసుకున్నాడు. ఆ లెనిన్ షర్ట్ కింద కిన్ని పాలిస్టర్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నాడు, దాని కింద లెదర్ లూఫర్స్ వేసుకున్నాడు. ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా ఉంది? చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఎందుకంటే లెనిన్ షర్ట్ అనేది ఒక ప్రీమియం లగ్జరీ వైబ్ అనేది ఇస్తుంది. అదే ఒక ట్రాక్ ప్యాంట్ చూసుకుంటే ఒక కంఫర్ట్ ని, ఒక స్పోర్టివ్ వేర్ ఫీలింగ్ ఇస్తుంది. అదే లెదర్ లూఫర్ చూసుకుంటే ఒక ఫార్మాలిటీ లుక్ అనేది ఇస్తుంది. ఇక్కడ 3 డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నాయి. సో నువ్వు ఇక్కడ ఈ మూడింటిని ఒకటే అవుట్ఫిట్ లో పే చేయడం వల్ల, డిఫరెంట్ స్టోరీస్ చెప్పడం వల్ల ఇక్కడ ఒక స్టోరీ అనేది బిల్డ్ అవ్వట్లేదు నీ అవుట్ఫిట్ కి. దాంతో పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకోసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక పర్సన్ థిక్ డెనిమ్ జాకెట్ వేసుకున్నాడు, దాని కింద ఒక ప్లెయిన్ థిన్ ఫార్మల్ ట్రౌజర్ వేసుకున్నాడు, దాని కింద స్లిప్పర్స్ వేసుకున్నాడు. ఇప్పుడు థింక్ చేయండి ఎలా ఉంది? పైన ఏమో హెవీ ఫ్యాబ్రిక్స్ ఉంది, కింద థిన్ ఫ్యాబ్రిక్ ఉంది, కింద ఏమో స్లిప్పర్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నాయి. సో ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఒకదానికొకటి కరెక్ట్ గా మ్యాచ్ చేయకపోవడం వల్ల మీ అవుట్ఫిట్స్ అనేవి చాలా ప్రాపర్ గా ఎక్స్పెన్సివ్ గా కనిపించవు. సో కాబట్టి నెక్స్ట్ టైం మీరు అవుట్ఫిట్స్ మ్యాచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్స్ ని క్లియర్ గా మ్యాచ్ చేయండి. లైక్ ఎలా అంటే మీరు డెనిమ్ జాకెట్ వేసారా, కింద డెనిమ్ జీన్స్ వేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ లెనిన్ షర్ట్ వేస్తే కింద లెనిన్ ప్యాంట్ అయినా వేయండి, లేకపోతే మంచిగా ఫార్మల్ ట్రౌజర్స్ అయినా వేయండి, లేకపోతే మంచిగా జీన్స్ వేసినా కూడా నీకు సెమీ ఫార్మల్ లుక్ వస్తుంది. అది నువ్వు లెనిన్ షర్ట్ వేసి కింద ట్రాక్ ప్యాంట్ వేస్తే చూడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇదనమాట ఫ్యాబ్రిక్స్. నీ ప్యాంట్, నీ బాటమ్ని, నీ టాప్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది, డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది పైన ఒక ఫ్యాబ్రిక్, కింద ఒక ఫ్యాబ్రిక్, దానికి సపోర్ట్ చేయని ఫ్యాబ్రిక్ చేస్తారనమాట. సో పైన కింద డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేయొచ్చు, బట్ కాకపోతే ఫ్యాబ్రిక్స్ కూడా సపోర్ట్ చేయాలి, ఇందాక మనం వీడియోలో డిస్కస్ చేసినట్టు. సో ఇదనమాట ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి నీ అవుట్ఫిట్ ని ఎక్స్పెన్సివ్ గా కాకుండా కొంచెం బోరింగ్ గా చూపించడానికి. సో సెకండ్ థింగ్ వచ్చేస్తే మిస్ మ్యాచ్డ్ ఫార్మాలిటీ అనమాట. సో చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే అవుట్ఫిట్స్ ని చాలా మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే సో నువ్వు ఇప్పుడు ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, ఒక పర్సన్ గ్రాఫిక్ టీ వేసుకున్నాడు, దానిపైన ఒక ప్రీమియం బ్లేజర్ వేసుకున్నాడు, కింద వచ్చేసి డెనిమ్ జీన్స్ వేసుకొని కింద స్పోర్ట్స్ షూ వేసుకున్నాడు. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంటుంది? అవుట్ఫిట్ ఒక్కదానికోటి ఒక్కసారి మ్యాచ్ అవ్వట్లేదు, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, చెప్పరీగా అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే ప్రతి పీస్ మంచిదే. ఇక్కడ నేను డెనిమ్ జీన్స్ మంచిదే, బ్లేజర్ మంచిదే, చూసుకుంటే గ్రాఫిక్ టీ మంచిదే, స్పోర్ట్స్ షూ కూడా మంచివే. బట్ కాకపోతే అవుట్ఫిట్ కి ప్రతి ఒక్కటి కాంప్లిమెంట్ ఇవ్వట్లేదు. లైక్ చూసుకుంటే ప్రతి ఒక్కటి ఒక స్టోరీ చెప్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకో విధంగా చూసుకున్నారంటే ఒక ఫార్మల్ షర్ట్ కింద ట్రాక్ ప్యాంట్ కింద స్లిప్పర్స్ వేసుకున్నారంటే అసలు ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వట్లేదు, ఒక స్టోరీ అనేది చెప్పట్లేదు నీ అవుట్ఫిట్ అనేది. సో ఇలా చేయడం వల్ల కూడా నీ అవుట్ఫిట్ బోరింగ్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాషన్ అనేది జస్ట్ క్లాత్స్ కాదు. ఫ్యాషన్ అంటే ఒక స్టైల్, ఒక కమ్యూనికేషన్ అనమాట. ఎవ్రీ పీస్ ఒక స్టైల్ ని కన్వే చేస్తుంది, ఒక మూడ్ ని కన్వే చేస్తుంది. చూసుకుంటే ఫార్మల్ షర్ట్ మీకు ఒక క్లాసీ లుక్ ని కన్వే చేస్తుంది, ప్రొఫెషనలిజం ని కన్వే చేస్తుంది. అదే ఇన్ కేస్ మీరు కొంచెం డెనిమ్ జాకెట్ కానీ డెనిమ్ జీన్స్ కానీ వేసుకుంటే కొంచెం రగడ్నెస్ ని, కొంచెం మాస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ని కన్వే చేస్తుంది. అదే ఇన్ కేస్ మీరు కొంచెం ట్రాక్ ప్యాంట్స్ ని, కొంచెం పాలిస్టర్ టీ షర్ట్స్ ని వేసుకున్నారంటే కొంచెం కంఫర్ట్ జోన్ లో కొంచెం అథ్లీజియర్ వైబ్ ఇస్తుంది. సో ఇలా ఇలా ప్రతి పీస్ ఒక మూడ్ ని, ఒక ఎమోషన్ ని కన్వే చేస్తుంది. సో కాబట్టి మీరు ఒక అవుట్ఫిట్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసెస్ ని యాడ్ చేశారంటే మీ అవుట్ఫిట్ అనేది చాలా మిస్ మ్యాచ్డ్ అవుతుంది, చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, ఒక స్టోరీ అనేది బిల్డ్ అవుతుంది. సో కాబట్టి మీరు నెక్స్ట్ టైం నుంచి అవుట్ఫిట్స్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ర్యాండమ్ గా అవుట్ఫిట్స్ బిల్డ్ చేయొద్దు. మీరు ఫస్ట్ ఈ రోజు నేను ఎలా కనిపించాలనుకుంటున్నారు ఫస్ట్ అది థింక్ చేయండి. కాలేజ్కి వెళ్తున్నారా, ప్రెజెంటేషన్కి వెళ్తున్నారా, లేదా డేట్కి వెళ్తున్నారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. ఇన్ కేస్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు, ఒక సింపుల్ క్యాజువల్ అవుట్ఫిట్స్ వేసుకోండి. ఒక
ఒక మంచి షర్టు, కింద ఒక ట్రౌజరు, దాని కింద ఒక మంచి షూ, లేకపోతే ఏదో ఒక శాండిల్స్ సరిపోతాయి. లేకపోతే ఇన్ కేస్ మీరు మంచిగా ఏదైనా ప్రెజెంటేషన్‌కెళ్తున్నారు. ఒక మంచి ఫార్మల్ షర్టు, ఒక మంచి ఫార్మల్ ట్రౌజరు, టక్ ఇన్ చేయండి అండ్ ఒక మంచి బెల్ట్ పెట్టండి. కింద ఒక మంచి ఫార్మల్ షూ వేయండి. ఇలా నీకు ఆ మూడ్‌కి తగ్గట్టు నీకు ఆ అవుట్‌ఫిట్ అనేది ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది. దాంతో నీ అవుట్‌ఫిట్ అనేది ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ప్రెజెంటేషన్‌కెళ్తూ రాండమ్ గ్రాఫిటీ, కింద బ్యాగీ జీన్స్, కింద చంకీ స్నీకర్స్ వేస్తే ఎలా ఉంటుంది? సో, కాబట్టి నేను చెప్పేదేంటంటే అవుట్‌ఫిట్స్‌ని మీ స్టోరీకి తగ్గట్టు మ్యాచ్ చేయండి. మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారో ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి. దానికి తగ్గట్టు అవుట్‌ఫిట్ బిల్డ్ చేస్తే మీ అవుట్‌ఫిట్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తాయి. సో, నాకు తెలిసి ఇప్పుడు మీకు ఒక 50% క్లారిటీ వచ్చుంటది. మీ అవుట్‌ఫిట్స్ ఎందుకు ఎక్స్‌పెన్సివ్‌గా కనిపించట్లేదు అనేసి. సో, మీకు ఆ క్లారిటీ వచ్చుంటే తప్పకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేయండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ మిస్టేక్స్ చేస్తుంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తా. అండ్ నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి చాలా చిన్నగానే కనిపిస్తుంది. బట్ కాకపోతే మీ అవుట్‌ఫిట్‌ని ఎక్స్‌పెన్సివ్‌గా కనిపించాలా? లేకపోతే బోరింగ్‌గా కనిపించాలని డిసైడ్ చేసేది ఈ చిన్న థింగే అనమాట. అదే థర్డ్ థింగ్ వచ్చేసి యాక్సెసరీస్ అనమాట. సో, చాలామంది ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తారంటే కొంతమంది అసలు యాక్సెసరీసే వేయరు. ఇంకో కొంతమంది చూస్తే యాక్సెసరీస్ వేస్తారు. కానీ టూ లౌడ్‌గా వేస్తారు. ఇఫ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ట్రౌజర్స్ వేస్తారు. దాని పైకి బిగ్ చైన్స్, ఎక్కువ రింగ్స్, స్పోర్ట్స్ వాచెస్ ఇలాంటివి పెడతారనమాట. అండ్ ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే అసలు యాక్సెసరీసే పెట్టరనమాట. లైక్ జస్ట్ ఒక షర్ట్, ఒక ప్యాంటు, ఒక షూ ఏసుకొని అలా వదిలేస్తారు. అండ్ ఇంకా కొన్ని కొన్ని సార్లు మీరు అన్నీ మంచిగా వేసినా కూడా ఒక చిన్న చిన్న డీటెయిల్స్ మీ అవుట్‌ఫిట్‌ని ఎక్స్‌పెన్సివ్‌గా చూపించకుండా చేసేవి ఏంటంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి ఫార్మల్ షర్టు, ఒక మంచి ఫార్మల్ ట్రౌజర్, కింద మంచి ఫార్మల్ షూస్ ఏసారు. కానీ మీరు బెల్ట్ పెట్టుకున్నప్పుడు మీ బెల్ట్ మధ్యలో ఫేడెడ్ బెల్ట్ అంటే మధ్య మధ్యలో క్రాక్స్ వచ్చిన బెల్ట్ పెట్టుకున్నారు. అప్పుడు మీ అవుట్‌ఫిట్ మొత్తం చూడ్డానికి మంచిగానే ఉంటుంది. కాకపోతే ఆ క్రాక్డ్ బెల్ట్ ఏదైతే ఉందో అది మీ అవుట్‌ఫిట్‌ని కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా కాకుండా కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. పీపుల్ కాన్షియస్‌గా అబ్జర్వ్ చేయకపోయినా సరే మీ అవుట్‌ఫిట్‌ని ఓవరాల్‌గా చూసినప్పుడు సంథింగ్ ఏదో డిఫరెంట్‌గా కొంచెం ఏదో మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకోసారి చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవుట్‌ఫిట్ మొత్తం క్లీన్‌గా మెయింటైన్ చేశారు. మంచిగా బెల్ట్, వాచ్. బట్ కాకపోతే కింద షూస్‌కొచ్చేటప్పటికి షూస్ కూడా మంచిగా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. బట్ కాకపోతే క్లీన్‌గా లేవన్నమాట. సో, ఇలాంటి టైంలో కూడా మీ అవుట్‌ఫిట్ అనేది ఎక్స్‌పెన్సివ్‌గా కాకుండా కొంచెం బోరింగ్‌గా కనిపిస్తుంది. సో, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్, ఇలాంటి చిన్న చిన్న యాక్సెసరీస్ మిస్టేక్స్ మీ అవుట్‌ఫిట్‌ని ప్రీమియంగా కాకుండా కొంచెం ఏదో సంథింగ్ మిస్ అవుతున్నట్టు చూపిస్తాయి. కాబట్టి నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ప్రీమియంగా కనిపించాలంటే మంచి రింగ్స్, మంచి చైన్స్, మంచి బ్రాస్లెట్, మంచి వాచ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాచెస్ చూస్ చేసుకునేటప్పుడు మీ బాడీ సైజ్‌కి తగ్గట్టు చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ వ్రిస్ట్ అనేది కొంచెం చిన్నగా ఉందంటే ఇలా క్యాషియో వాచ్ పెట్టండి. లేదా ఇఫ్ ఇన్ కేస్ మీ వ్రిస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉందంటే కొంచెం బిగ్ డైల్ ఉన్నవి పెట్టండి. అంతేగాని మీ వ్రిస్ట్ సైజ్ చిన్నగున్నా సరే చాలా పెద్ద డైల్ ఉన్న వాచెస్ పెట్టారంటే ఆటోమేటిక్‌గా లుక్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో, మేక్ ష్యూర్ తప్పకుండా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు చెప్పిన యాక్సెసరీస్ మిస్టేక్స్‌లో మీరేమైనా మిస్టేక్ చేసుంటే కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. కామ్రేడ్స్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్, లాస్ట్ థింగ్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ పాయింట్ నేను యాక్చువల్‌గా ఫస్ట్ పాయింట్ పెట్టాలి. బట్ కాకపోతే లాస్ట్‌లో పెట్టా. ఈ పాయింట్ మిస్ చేసి మీరు పైన చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసినా మీ అవుట్‌ఫిట్ ఎక్స్‌పెన్సివ్‌గా కనిపించదు. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఫిట్ అనమాట. సో, చాలా మంది ఇక్కడ ఫిట్‌ని ఇగ్నోర్ చేస్తారు. మిగతావన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తారు. లైక్ ఎలా అంటే మంచి ప్రీమియం షర్ట్ కొంటారు. బట్ కాకపోతే అవి మీ షోల్డర్ దగ్గర కరెక్ట్ లెంత్ ఉండదు. కరెక్ట్‌గా మీ షోల్డర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటది. మీ చెస్ట్ ఏరియాలో కొంచెం లూజ్ ఉంటది. అండ్ మీ షర్ట్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది. దాంతో మీ ప్రపోర్షన్ అనేది డ్యామేజ్ అయిపోతది. మీ లెగ్స్ అనేవి కొంచెం షార్ట్‌గా కనిపిస్తాయి. దాంతో కాన్ఫిడెన్స్ మొత్తం డల్ అయిపోద్ది. సో, ఇలా మీరు ప్రాపర్ ఫిట్ మెయింటైన్ చేయకుండా 5000 పెట్టి షర్ట్ కొన్నా కూడా వేస్టే. సో, మీకు చాలా సార్లు నా వీడియోస్‌లో చెప్పే ఉంటా ఫిట్ అనేది కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఉంచుకోండి అనేసి. సో, మీరు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ టైమ్ షాపింగ్ చేసే కంటే ముందు ఒక ₹500 ఒక ₹400 బడ్జెట్ పెట్టుకోండి. మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న క్లాత్స్ మొత్తం తీసుకోండి. ప్రతి ఒక్క క్లాత్ వేసుకోండి. ప్రతి ఒక్క ఐటెమ్ వేసుకోండి. మీకు ఏదైతే కరెక్ట్‌గా ఫిట్ అవ్వట్లేదో దాన్ని పక్కన పెట్టుకొని మంచిగా టైలర్ షాప్‌కి తీసుకెళ్ళేసి మంచిగా మీకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యేటట్టు చేపించుకోండి. అదే మీరు అలా చేయకుండా నా దగ్గర మంచిగా బట్టలు లేవు. నేను షాపింగ్‌కెళ్ళాలనేసి మళ్ళీ షాపింగ్ చేసి అక్కడ మీరు ఒక 2000 పెట్టి మరీ ఫిట్ కరెక్ట్‌గా లేని షర్టే తెచ్చుకుంటారు. ఫిట్ కరెక్ట్‌గా లేని ప్యాంటే తెచ్చుకుంటారు. దాంతో ఏమవుతుందంటే అవుట్‌ఫిట్ నీకు బోరింగ్‌గానే కనిపిస్తుంది. సో, నేను చెప్పేదేంటంటే ఫస్ట్ మీరు నెక్స్ట్ టైమ్‌కి షాపింగ్‌కెళ్ళే కంటే ముందు మీ దగ్గర ఉన్న అవుట్‌ఫిట్స్‌లో మీకు ఏది కరెక్ట్‌గా ఫిట్ అవ్వట్లేదు, మీకు ఏది కరెక్ట్‌గా సూట్ అవ్వట్లేదు అన్ని పక్కన పెట్టి టైలర్ దగ్గరికెళ్ళేసి కరెక్ట్‌గా మీకు ఫిట్ అయ్యేలా ఫిట్ చేపించుకోండి. మీ దగ్గర ఉన్న క్లాత్స్‌తోనే మీరు ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తారు. మీరు కొత్తగా బట్టలు కూడా కొనాల్సిన అవసరం లేదు. సో, ఇదనమాట ఫోర్త్ థింగ్ వచ్చేసి ఫిట్ అనమాట. సో, ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఫిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. నాకు తెలిసి ఫేస్ చేసే ఉంటారు కాదు. ప్రతి ఒక్కరికి ఉండేది ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పాయింట్‌తో అగ్రీ చేస్తే కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. మెయిన్‌లీ ఈ 4 మిస్టేక్స్ వల్లే నువ్వు ఎంత ఎక్స్‌పెన్సివ్ అవుట్‌ఫిట్ కొన్నా, ఎంత ఎక్స్‌పెన్సివ్ అవుట్‌ఫిట్ ట్రై చేసినా కూడా ప్రీమియం కాకుండా మీ అవుట్‌ఫిట్ ఏదో మిస్ అవుతున్నట్టు కొంచెం బోరింగ్‌గా కనిపిస్తుంది. సో, ఈ వీడియోలో చెప్పినట్టు ఈ 4 థింగ్స్‌ని కరెక్ట్‌గా మైండ్‌లో గుర్తుపెట్టుకొని ఆన్ పాయింట్ నెక్స్ట్ టైమ్ మీరు అవుట్‌ఫిట్ బిల్డ్ చేసేటప్పుడు ఈ థింగ్స్‌ని గుర్తుపెట్టుకొని అవుట్‌ఫిట్ బిల్డ్ చేశారంటే మీ అవుట్‌ఫిట్ అనేది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది.
చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. సో, కామ్రేడ్స్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పీపుల్ డోంట్ అబ్జర్వ్ నువ్వు ఈ అవుట్‌ఫిట్ మీద ఎంత ఖర్చు పెట్టావనేసి. నువ్వు ఈ అవుట్‌ఫిట్‌లో ఎంత ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తున్నావు దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. సో, నువ్వు అలా ఎక్స్‌పెన్సివ్‌గా కనిపించాలంటే ఈ వీడియోలో చెప్పిన 4 థింగ్స్‌ని క్లియర్‌గా ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తావు. సో, కామ్రేడ్స్ ఇక్కడ రియల్ స్టైల్ అంటే ఏదో ఎక్స్‌పెన్సివ్ బట్టలు కొనడం కాదు. ఎక్స్‌పెన్సివ్ షాపింగ్ చేయడం కాదు. ఇట్స్ అబౌట్ మేకింగ్ ఎవ్రీ పీస్ వర్కింగ్ టుగెదర్ అనమాట. ఒక పీస్ ఇంకో పీస్‌కి మంచిగా కాంప్లిమెంట్ చేసేలా ఉండాలి. ఒక పీస్ ఒక పీస్‌కి సపోర్ట్ చేసేలా ఉండాలి. మీ అవుట్‌ఫిట్‌లో అన్ని ఐటెమ్స్ కలిపి ఒక స్టోరీని అనేది బిల్డ్ చేయాలి. సో, ఇదనమాట రియల్ స్టైల్ వచ్చేసి. సో, నువ్వు ఇప్పుడు లాస్ట్‌లీ మీ వార్డ్‌రోబ్‌లో మీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? మిస్ మ్యాచ్డ్ ఐటెమ్సా? యాక్సెసరీసా? పూర్ ఫ్యాబ్రికా? లేకపోతే రాంగ్ ఫిట్టా? వీటిలో ఏదో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చూస్తాను. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది మాక్సిమం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ నౌ ఇప్పుడు మీరు మీ అవుట్‌ఫిట్ ఎందుకు ఎక్స్‌పెన్సివ్‌గా కనిపించట్లేదో క్లియర్‌గా తెలుసుకున్నారు. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం అసలు మీ వార్డ్‌రోబ్‌ని డిస్ట్రాయ్ చేసే ఒక 5 కామన్ స్టైల్ డిసీజెస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేసాం. సో, ఆ వీడియో నువ్వు చెక్ చేసావంటే మీ వార్డ్‌రోబ్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. అసలు మీ వార్డ్‌రోబ్ ఎందుకు డిస్ట్రాయ్ అవుతుంది? ఒక ప్రాపర్ వార్డ్‌రోబ్ ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు అనేసి క్లియర్ ఒక ఐడియా వస్తుంది. సో, నేను ఆ వీడియోని ఇక్కడ పిన్ చేస్తున్నా. ఆ వీడియోలోకి వెళ్లి చెక్ చేయండి.